హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో కుక్కర్లో సింపుల్గా బెల్లం చక్కెర పొంగల్ని చూపిస్తున్నానండి. చక్కెర పొంగల్ చేసిన తర్వాత కూడా పొడి పొడిగా అయిపోతుంది కదండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. చల్లారిన తర్వాత కూడా ఎంతసేపు అయినా ఇలాగే ఉంటుంది. చక్కెర పొంగల్కి చిన్న కప్పుతో 1 కప్పు సోనా మసూరి బియ్యం తీసుకున్నానండి. 1 కప్పు బియ్యానికి అదే కప్పుతో అరకప్పు పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పుని లైట్గా వేయించుకుంటే బాగుంటుందండి. మంటను లో ఫ్లేమ్ లో పెట్టి కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇది బాగా వేగింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా తీసుకున్న బియ్యం ఉన్నాయి కదా, బియ్యాన్ని వేసుకుని 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇవి కడిగేటప్పుడు జాగ్రత్త అండి, పప్పు వేడిగా ఉంటుంది కదా. నీళ్లు పోసిన వెంటనే చేయి పెట్టద్దు, కాలుతుంది. ఇవి బాగా కడుక్కున్నాక బియ్యం పప్పు కలిపి కప్పున్నరకి అదే కప్పుతో 4 కప్పులు నీళ్లను పోసి కుక్కర్ మూత విజిల్ పెట్టి హై ఫ్లేమ్ లో 3 విజిల్స్ రానివ్వండి. ఆవిరంతా పోయాక మూత తీసి కలుపుకుని చూస్తే చూడండి, ఇలా బాగా ఉడికింది కదండి. ఇలా ఉడకాలి. దీన్ని పక్కన పెట్టుకుని బెల్లం పాకం పెట్టుకుందాం. బెల్లం పాకం కోసం బియ్యం పప్పు కలిపి కప్పున్నరకి అదే కప్పుతో 2.25 కప్పుల బెల్లం వేసుకోవాలి. కప్పున్నర నీళ్లను పోసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో బెల్లం కలుపుకుంటూ కరగనివ్వాలి. దీనికి తీగ పాకం, ముదురు పాకం ఏమీ అవసరం లేదండి. బెల్లం కరిగి ఒకసారి పాకం మరిగితే సరిపోతుంది. ఇలా మరుగుతుంది కదండి, చేతితో పట్టుకుని చూస్తే చేతికి లైట్ గా జిగురుగా తగలాలండి. పాకం ఇలా జిగురుగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా ఉడికించుకున్న అన్నంలోకి పాకాన్ని వడగొట్టి వేసుకోండి. 4 యాలకులు కూడా వేసుకుని కలుపుకోవాలి. కొంతమంది చక్కెర పొంగల్లో పచ్చకర్పూరం వేస్తారండి. పచ్చకర్పూరం తక్కువ వేసినా దాని వాసన బాగా ఎక్కువగా ఉంటుందండి. మనం ఇంట్లో తక్కువగా చక్కెర పొంగల్ చేసినప్పుడు పచ్చకర్పూరం వేయకండి. ఎక్కువ మొత్తంలో చక్కెర పొంగల్ చేసినప్పుడు పచ్చకర్పూరం కొంచెం వేసుకోవచ్చు. ఉండలేమి లేకుండా ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్ లో దగ్గర పడే వరకు 5-6 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు. చూడండి, ఇలా దగ్గరికి వచ్చింది కదా, ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి ప్యాన్ లోకి 3 స్పూన్ల నెయ్యిని వేసి కరిగించండి. జీడిపప్పు, కిస్మిస్, 3 స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటే చక్కెర పొంగల్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా చేసిన చక్కెర పొంగల్లో వేసి కలుపుకోవాలి. అంతేనండి, బెల్లంతో చేసిన చక్కెర పొంగలి రెడీ అయ్యింది. ఇది చల్లారిన తర్వాత కూడా ఇలాగే జ్యూసీగా బాగుంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కుక్కర్లో ఇలా తక్కువ టైంలో చక్కెర పొంగల్ని తయారు చేసుకోవచ్చు. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా లేకపోతే దేవుడికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో వాళ్ళందరూ తినొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.